హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి. సో ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాము ఇంజనీరింగ్ కాలేజెస్లో చేంజ్ అవుతున్న సిచ్యువేషన్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానివ్వండి, లైక్ ఫీజు ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు మెయిన్గా మనం ఇంజనీరింగ్ కాలేజెస్ గురించే మాట్లాడుకుందాము. అదేంటంటే 55+ ఇంజనీరింగ్ కాలేజెస్ని క్లోజ్ చేస్తున్నట్టు ఏఐసిటిఈ టీం వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. సో ఎలా అంటే లైక్ ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్కి రిక్రూట్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేసి ఆల్రెడీ సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వాళ్ళు చదువుతున్న కాలేజెస్ ఉంటాయి కదా, ఈ అకాడమిక్ ఇయర్కి న్యూ అడ్మిషన్స్ని తీసుకోవడం వాళ్ళు ఆపేస్తున్నారు. సో ఇదంతా ఏఐసిటి టీం వాళ్ళు చెప్పారు, వన్ ఆఫ్ ద సీనియర్ హెడ్ దానికి సంబంధించి వాళ్ళు. సో ఏంటంటే మన ఇండియాలో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మేనేజ్మెంట్, ఫార్మసీ ఇలాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అత్యున్నత ప్రభుత్వ నియంత్రణ సంస్థ అనమాట ఏఐసిటి అనేది. ఎడ్యుకేషన్ ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే క్వాలిటీ పరంగా కానివ్వండి, వాటిని కరెక్ట్గా అవి ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం వీళ్ళ పని. సో వీళ్ళు కాలేజెస్ని ఎందుకు మూస్తున్నారు అనే దానికి కొన్ని రీజన్స్ చెప్తున్నారు. అవేంటంటే కాలేజెస్లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ నంబర్ ఏదైతే ఉంటుందో అది డే బై డే తగ్గిపోతుంది అండ్ అడ్మిషన్స్ రావు. తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్లీ అడ్మిషన్స్ జరగవు, కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకునేది కూడా కష్టమైపోతుంది. సో ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా కూడా దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్మెంట్ రూల్స్ అనేది ఫాలో అవ్వకపోవడం, ఆల్రెడీ ఏవైతే బిల్డ్ అయి ఉంటాయో వాటిని ఫాలో అవ్వట్లేదు. సో ఈ కారణంగానే ఈ కాలేజెస్ అన్నిటినీ కూడా క్లోజ్ చేస్తున్నట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు. సో అయితే ఒకేసారి ఇవన్నీ క్లోజ్ అయిపోతున్నాయా అంటే కాదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే కంప్లీట్గా ఒకేసారి మూస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ కాలేజెస్లో చదివే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ చదువుకి కూడా ఎలాంటి ఇబ్బంది, ఆల్రెడీ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తీసుకునే ఆ కొత్త అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం స్టాప్ చేశారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా మన ఇండియాలో చూసుకుంటే ఏ కాలేజెస్ క్లోజ్ అయిపోతున్నాయి అనేది మనం ఒకసారి చూసుకుందాము. అండ్ ఈ అకాడమిక్ ఇయర్లో క్లోజ్ అయిన 58 కాలేజెస్ ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో ఓవరాల్గా 12 కాలేజెస్ని క్లోజ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో 8 కాలేజెస్, మన తెలంగాణలో 4 కాలేజెస్, పంజాబ్లో 4 కాలేజెస్, మన ఏపీలో 3 కాలేజెస్, రాజస్థాన్లో 3 కాలేజెస్, గుజరాత్లో, కర్ణాటక, పూణే అండ్ తమిళనాడులో ఈ 4 స్టేట్స్లో 2 కాలేజెస్ని క్లోజ్ చేస్తున్నారు. హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో ఈ 4 ప్లేసెస్లో 1 ఇంజనీరింగ్ కాలేజ్ని క్లోజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసినటువంటి స్టేట్కి సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఓన్లీ జస్ట్ 3 కాలేజెస్ మాత్రమే గవర్నమెంట్ ఎయిడెడ్ అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజెసే. అయితే మన ఇండియా వైడ్గా ఉన్న ఈ వేర్వేరు ఇంజనీరింగ్ కాలేజెస్ డిమాండ్ లేని ఏవైతే అంటే 950 పైగా బ్రాంచెస్ డిమాండ్ లేని కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేశారు అని చెప్పి కూడా ఏఐసిటిఈ అధికారి చెప్పుకొచ్చారు. సో ఇలా కాలేజెస్ని క్లోజ్ చేయడం వల్ల జరిగేటువంటి ఇష్యూస్ ఏంటి అంటే ఎవరైనా కొంచెం దగ్గరలో ఉన్న కాలేజెస్ లేకపోతే వాళ్ళ బడ్జెట్లో ఉన్న కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాటిలో ఈ కాలేజెస్ ఉంటే కష్టం తప్పితే ద అదర్ సైడ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో కూడా వేరే వేరే కాలేజెస్ ప్లాన్ చేస్తున్నారు, వాటిని ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఇది పెద్ద కష్టమేమీ కాదు. అండ్ బిఫోర్ వీడియోస్లో మనం ఒకసారి మాట్లాడుకున్నాము, ఇట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల మార్క్స్ పరంగా చూసిన, ర్యాంక్స్ పరంగా చూసిన కొన్ని కాలేజెస్లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి స్టూడెంట్స్ ఇష్టమైన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనేది మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో ఇలాంటి కాలేజెస్ క్లోజ్ అయిపోతున్నాయి అనేసి అంటే వేరే బెస్ట్ కాలేజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.